హలో అందరికీ శుభ సాయంత్రం. ఆర్ఎస్ న్యూస్ ఛానల్కు స్వాగతం. భారత స్టాక్ మార్కెట్ తాజా వివరాలు ఫిబ్రవరి 20, 2025. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు మారుతి సుజుకి ఇండియా వంటి దిగ్గజ స్టాక్స్ నష్టాల కారణంగా మార్కెట్ ఒత్తిడిలోకి వెళ్లింది. సెన్సెక్స్ 203.22 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 19.75 పాయింట్లు తగ్గింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 2.1% తగ్గాయి. మార్కెట్ సూచీలలో ఇది ప్రధాన ప్రభావం చూపించింది. మారుతి సుజుకి ఇండియా షేరు 2% తగ్గింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ 2030 నాటికి భారత్లో 6 ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ ఇప్పుడది 4 మోడళ్లకే పరిమితం చేస్తామని ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు 0.50% పెరిగింది. అమెరికా ప్రభుత్వం కొత్త టారిఫ్ విధానాలను పరిశీలిస్తున్న కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జనవరి సమావేశంలో ద్రవ్యోల్బణంపై భయాలను వ్యక్తం చేయడంతో భవిష్యత్లో వడ్డీ రేట్ల పెంపు అవకాశం ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్స్ 100 ఇండెక్స్ 1.43% లాభపడింది. ఇది విస్తృత మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్థిరీకరణ దశలో ఉంది. కొంత మార్కెట్ ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ దీర్ఘకాల పెట్టుబడిదారుల కోసం ఇది ఆసక్తికరమైన సమయం కావచ్చు. కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.